నేను దొరబాబు నాథబాబు రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ. మేడం గారిది బొత్తుల వెంకటలక్ష్మి గారు మాట ఇచ్చారని అంటున్నారు కదా. మరి బొత్తుల వెంకటలక్ష్మి గారు వ్యక్తిగతంగా ఆవిడ సొంత నిధులు కష్టార్జితాన్ని పేద ప్రజలకి ఇస్తానడం జరిగింది. ఆ మాటకి వారు కట్టుబడే ఉన్నారు. మరి అదేమి ప్రభుత్వ సొమ్మేం కాదే, ప్రభుత్వం యొక్క నిధులు కాదు, ప్రభుత్వం నుంచి వచ్చే మా యొక్క ఆస్తులేం కాదు. ఆవిడ స్వశక్తిగా నా ఆడబిడ్డలతో సమానంగా మరి పేద బిడ్డలకి నేను ఇచ్చుకుంటానని చెప్పడం జరిగింది. దానికి ఎందుకు ఊరిక మీరు ట్రోల్ చేసుకుంటూ ఉన్నారు అంటే ఖాళీగా ఉన్నారు. డైవర్స్ చేస్తే ఈ యొక్క కూటమిని బీటలు తీద్దాం అనుకుంటారు. కూటమికి బీటలు తీసే ప్రసక్తి మీకు రానివ్వం మేము. అసలు బత్తుల వెంకటలక్ష్మి గారు అనే వ్యక్తి గురించి మాట్లాడడానికి ఒక్కడు కూడా సరిపడు. గుర్తుపెట్టుకోండి, బత్తుల వెంకటలక్ష్మి గారి గురించి మాట్లాడితేనే ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఈ రోజు నడి రోడ్డు మీద నిలబెట్టింది మేడం. గుర్తుపెట్టుకోండి, ఆవిడ తలుచుకుంటే నువ్వు ఎంపీటీసీ అంటే కనీసం ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తిని రోజు నడి రోడ్డు మీద ఒక సామాన్యుడిగా నిలబెట్టింది. గుర్తుపెట్టుకోండి, ఆవిడ గురించి ఎంత మాట్లాడితే అంత దిగజారిపోతారు ఎవరైనా సరే. గుర్తుపెట్టుకోండి, ఆవిడ మాకు అన్నపూర్ణ కంటా ఎక్కువ. ఎందుకంటే అర్ధరాత్రి దగ్గర నైట్ 12-1 గంట సమయంలో వెళ్తే అన్నం తిను, లేదంటే టిఫిన్ ఏది ఉంటుంది పెట్టిన మహాతల్లి ఆవిడ. నా ఒక్కడికే కాదు, రాజానగరం నియోజకవర్గం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా వారి సొంత బిడ్డలా భావించిన వ్యక్తి ఆవిడ. 1 గంట 2 గంటలకు వెళ్తే మా ఇంటి దగ్గరే, మన ఇళ్ళ దగ్గరే మన తల్లిదండ్రులు కానీ, మన అక్క చెల్లెలు కానీ, మా భార్య బిడ్డలు ఎవరూ లేచే అంత స్పందించే విధంగా ఉండదు. కానీ ఆ టైంలో ఆవిడ లెగిసి ఏముంటుంది, ఇంట్లో లేకపోతే అప్పుడు కూడా వండి పెట్టి మాకు ఎన్నోసార్లు ఆకలి తీర్చిన మహాతల్లి ఆవిడ. ఆవిడ గురించి మాట్లాడడానికి ఒక్కడు కూడా సరిపోడు. గుర్తుపెట్టుకోండి, బొత్తుల వెంకటలక్ష్మి గారు ఇచ్చిన మాట అయితే వాస్తవం కాదని ఎవరు అనలేదు. కానీ అది అమలు చేయలేదు అని చెప్పేసి అనడానికి మేమే 10వ కాలం పూర్తయిపోయి మేము బయటకు వెళ్ళిపోలేదు. మేము ఇవ్వడానికే అన్ని విధాలుగా సిద్ధం పడి ఉన్నాం. దానికి కొంచెం టైం పడుతుంది. మీరు ఇచ్చిన హామీలు గత గవర్నమెంట్ లో రాష్ట్రంలో కానీ, రాజనగర్ నియోజకవర్గంలో కానీ, మండలాల్లో కానీ, విలేజ్ల్లో కానీ ఎంటైర్ మీరే ఉన్నప్పుడు మీరు ఇచ్చిన మాటలు తుంగలో తొక్కింది పోయి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ రోజునే బత్తుల వెంకటలక్ష్మి గారిని తెర మీద తెచ్చి ఆవిడ పని ఆవిడ ఎలా అంటే కష్టం ఉన్నది అన్న చోటే ఆవిడ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా సుఖంగా ఉన్న ప్లేసుల్లో ఆవిడ ఈ రోజుని లేరు. అలాంటి వ్యక్తిని పట్టుకునే మరి కొంగు జాచి డబ్బులు దండుకుంటున్నారని ఆయనకే ఆ విజ్ఞత వదిలేస్తాం. ఎందుకంటే వాళ్ళు దిగజారి రాజకీయం చేయడంలో నెంబర్ 1 రాజనగర్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గారు. అలాగే వారు ఎంత ఉన్నా ఈమె కూడా అదే రకంగా మాట్లాడుతుంటారు. మేము ఇంకా 3 సంవత్సరాలు ఇంకా అధికారులు ఉంటాం. ఈ 3 సంవత్సరాల్లో కూడా మరి ఎంతవరకు చెయ్యాలో సాధ్యమైనంత వరకు కూడా ఇచ్చిన హామీలను అయితే నెరవేర్చడం జరుగుతుంది. ఇవ్వని హామీలను కూడా ఈ రోజున నెరవేర్చుకుంటూ వస్తున్నాం. ప్రతిదీ కూడా ప్రజలు అడగని కూడా ఈ రోజున ప్రజలకు నెరవేరుతూ ఉన్నారు. మా రాజనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కూటమి నాయకుల్ని కలుపుకుంటూ ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తూ ఎక్కడ ఎప్పుడో పెద్దలు చెప్తూ ఉంటారు, ఎప్పుడో రామ్మోహన్ రావు గారు వచ్చినప్పుడు రోడ్లు వేసారు, తర్వాత రోడ్లు వేయలేదు, అసలు మాకు రోడ్లు అంటే కూడా తెలియదు అన్న పరిస్థితులు ఈ రోజున కొంత రోడ్లు కూడా సిసి రోడ్లు వేసిన చరిత్ర రాజనగర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి. ఒక చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా, మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినా ఇమీడియట్ గా ఆయన అడగడందే లేట్, అంతే అడగడం చాలు. ఆయనకి కావలసిన ప్రతిదీ కూడా ఒక మంచినీళ్ళ విషయమే కాదు, అలాగే రైతులకి సాగునీరు ఇవ్వడం విషయమే కాదు, ప్రతి విషయంలో కూడా ఎప్పటికప్పుడు ఎన్డీఏ కూటమి నాయకులతో కలుపుకున్న భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన 3 పార్టీల్ని కలుపుకుంటూ ఈరోజు ప్రజల మధ్యకి వెళ్తా ఉన్నాం. మాట్లాడితే సింగల్ గారా మగాళ్ళం దమ్మున్న వాళ్ళు అంటుంటారు. మీ మగతనం సింగల్ గా ఉన్నప్పుడు సింగల్ గానే ఉండండి. ఎందుకంటే ఒక దొంగని పట్టుకోవడానికి పోలీసు ఒకడే వెళ్ళండి,
ఒక దొంగను పట్టుకోవడానికి ఎంతమంది పోలీసులు వెళ్తారు, ఎంతమంది ఎన్ని టీంలు వెళ్తాయి, ఒకసారి ఆలోచించుకోండి. ఈ మాట అనకూడదు కానీ అనవలసి వచ్చింది. అలా మీరు అందరూ దొంగలు కాబట్టి మీరు ఆ కోణంలో చూస్తారు ఇంతసేపు కూడా. అసలు రాజానగరం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు అసలు ఒక కార్యకర్తలు కానీ ఒక నాయకుడు కానీ మీరు ఒక్క నాయకుడిని చూపించండి, ఈ నాయకుడు బాగున్నాడు మా పార్టీ వచ్చిన తర్వాత. రాష్ట్రంలో మేమే ఉన్నాం, జిల్లాలో మేమే ఉన్నాం, రాజానగరం నియోజకవర్గంలో మేము ఉన్నాం, మండలంలో మేము ఉన్నాం, విలేజ్లోనూ కూడా మేమే ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఒక్కనైనా ఎదగనిచ్చాడని అడుగుతాను. ఏ ఒక్కనైనా ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎంతసేపు కూడా డైవర్షన్ చేయడానికే ఈ పాలిటిక్స్ అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అంతే. మీరు చేసేది ఏం లేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. వెనకాల కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు కూడా నాయకులు కూడా ఆలోచించుకోండి. మీరు వెనక్కి తిరిగి ఆలోచించండి. పోయిన 5 సంవత్సరాలు మీరు మీ గవర్నమెంట్ రాకముందు ఎలా ఉన్నారో, మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నారో, గవర్నమెంట్ పోయిన తర్వాత ఎలా ఉన్నారు. ఈ రోజునే రాజానగర్ నియోజకవర్గం రాష్ట్రంలో చెప్తూ ఉన్నా, పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు వస్తే కానీ పంచాయతీలకు విలువ లేదు, వాల్యూ లేదు. మీ యొక్క సర్పంచులు ప్రతి ఒక్కరు కూడా మీతో చెప్పట్లేదేమో, లేదా మీకు భయపడి చెప్పట్లేదో, లేదంటే ఎందుకు చెప్పట్లేదో తెలియగానే ప్రతి ఒక్కరు కూడా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు విలువ వచ్చిందన్న పంచాయతీలు ఎన్నో, వందలాది పంచాయతీలు, వేలాది పంచాయతీల్లో కూడా ఆ పంచాయతీలు వెలుగు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారు ఆ శాఖ పనిచేయడం వల్ల. 24వ స్థానంలో ఉన్న దేశంలో నెంబర్ 1 స్థానంలో తెచ్చిపెట్టిన పవన్ కళ్యాణ్ గారిని, ఆయన పార్టీలో ఉన్న మమ్మల్ని మీరు విమర్శించడానికి 1% కూడా సరిపోరని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. మేము ఇంకా 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. ఇంకా మరి మీకు మీరు అయిపోయింది అనుకుంటున్నారేమో. ఇంకా దాదాపుగా 20 నెలలు పైబడి అయింది. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు. 2 సంవత్సరాలు పూర్తి అయినాక భారీ సభ పెడతాం. చాలా ఘనంగా ఎన్డీఏ కూటమి తరఫున, ఎన్డీఏ కూటమి నాయకుల తరఫున చాలా భారీగా సెలబ్రేషన్ చేసుకుంటాం. సెలబ్రేషన్ చేసుకునేది నాయకులు కాదు, ప్రతి కార్యకర్త, ప్రతి ఓటర్ కూడా. లాస్ట్ టైం మీకు చూశారు కదా, మీరు ఎవరు ఎలక్షన్ చేయలేదు, ఓటర్లు వచ్చి ఎలక్షన్ చేసుకున్నారు. మీకు తెలీదా? ఓటర్లే కదా ఎలక్షన్ చేసుకున్నదే, మేమెవరూ చేయలేదే, నాయకులు చేయలేదే. జస్ట్ పవన్ కళ్యాణ్ గారు కూటమిని కలిపేంత వరకే. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్లు వెళ్ళి ఎక్కడెక్కడి నుంచో ఒక ఓటుకి 60-70 ఏళ్ళు ఖర్చు పెట్టుకుని కూడా వచ్చి మిమ్మల్ని ఓడించడానికి ఈ రాజానగర్ నియోజకవర్గంలో ఉన్నారు, ఈ రాష్ట్రంలో కూడా ఉన్నారు. మిమ్మల్ని ఓడించి ఇంటికి పంపించారు. మీరు ఈ రోజు ఓడిపోయి, ఎందుకంటే అధికారం అనుభవించి అధికారులపై, ప్రజలపై బాగా ధనం సంపాదించుకుని అధికారం చెలాయించి జనాల్ని మభ్య పెట్టి భయభ్రాంతులు చేసిన అలవాటు పోక ఇంకా అక్కడెక్కడ తాటాకు చప్పుళ్ళు చేస్తా ఉన్నారు. తాటాకు చప్పుళ్ళకి జడిచే వ్యక్తులు ఇక్కడ ఎవరు లేరు. రాజానగర్ నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ గారు అనే వ్యక్తి మీరు జడిపిస్తే జడిచిపోయే వ్యక్తి కాదు. గుర్తుపెట్టుకోండి. రాజానగర్ నియోజకవర్గంలో మళ్ళీ చెప్తున్నాం, 151 ఎమ్మెల్యే మీ ఉన్న ప్రభుత్వానికి గడగడలాంచిన వ్యక్తి రాజానగర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు. అలాంటి వ్యక్తి గురించి అవాకులు చవాకులు పేలొద్దని చెప్పి ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మేము ఏదో రోజున మేము ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటాం. ఖచ్చితంగా మీరు మీ కార్యకర్తల ముందు, మీ నాయకుల ముందు ఒక మాట ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు రాజానగరం మండలంలో ఒక్క ఓటు మెజారిటీ వచ్చిన రాజకీయ సన్నాహం చేసుకున్నారు. ముందు దాన్ని నెరవేర్చుకున్న తర్వాత ఏ నాయకుడైనా, ఏ ఒక్కడైనా దమ్ముగా ధైర్యంగా మాట్లాడాలనుకుంటే మీరు అది నెరవేర్చుకున్న తర్వాత ఒక మగాళ్ళ వచ్చి మాట్లాడండి. మేము మగాళ్ళం అనే ఎర్రవేగితం కాదు. మీరు గుర్తుపెట్టుకోండి. నిద్ర పట్టనివ్వనంటే చూడు ఎమ్మెల్యే గారికి, రాజానగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే 151 ఎమ్మెల్యే ఉన్న మీ ప్రభుత్వంలో ప్రశాంతంగా పడుకున్నాడు ఆయన. మీకు నిద్ర పట్టనివ్వలేదు. ఆయన తలుచుకుంటే మీకు ఇంకా నిద్ర పట్టకుండా చేయగలరేమో, కానీ మా దృష్టి అంతా అభివృద్ధి పైన ఉంది. మీ మీద 1% కూడా మాకు ఆ దృష్టి లేదు. దయచేసి అవాకులు చవాకులు పేలొద్దు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 15 సంవత్సరాల వరకు
మిమ్మల్ని రాకుండా చూసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఇది జగమెరిగిన సత్యం, మర్చిపోకండి. మరలా చెప్తున్నా, మగాడనే మీడియా ముందుకు వచ్చే మగాడు ఎవడైనా సరే మీ నాయకుడు మాట నెరవేర్చుకున్న తర్వాత మిగతా వాటి గురించి మాట్లాడమని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మా నాయకుడిని కానీ, మా నాయకురాలు కానీ, మా యొక్క ఎన్డీఏ కూటమి నాయకులు కానీ మీరు ఎవరిని కూడా విమర్శించే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. మీలాంటి తాటాకు చప్పులకి ఎన్డీఏ కూటమి నాయకులు ఎవరు స్పందించరు. అలాంటి జన సైనికులు అలా ఎందుకు పట్టించుకుంటారు? జనసేన నాయకులు కానీ, కార్యకర్త జన సైనికులు కానీ పోరాటం నుంచి వచ్చిన వ్యక్తులము. అంటే మీరు ఇళ్లలోంచి బయటికి రాకుండా బెదిరించినా సరే జడకుండా బెదరకుండా మీకు ఎన్ను చూపించిన వ్యక్తులను ఉండదురా ఏం చేతో చేసుకోవాలా పరిస్థితి నుంచి వచ్చాం. అలాంటి వ్యక్తులు మీరు భయపెట్టాలని చెప్పి దయచేసి ఇలాంటి హాస్యపదమైన పదాజాలాలు వాడొద్దు. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్పి, ఈ యొక్క నాయకుడు మాట్లాడిన మాటని నెరవేర్చుకున్న తర్వాత మా నాయకుల దగ్గర మాట్లాడండి. మేము నెరవేర్చుకుంటాం, మా పని మేము చేస్తాం. మీరు అది నెరవేర్చుకున్న తర్వాత మీరు రండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా విన్నపం, నా హెచ్చరిక ఇదే.